నమస్తే తెలంగాణ. కరీంనగర్ గడ్డ సాక్షిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. జనసంద్రాన్ని తలపించిన కరీంనగర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన పవర్ఫుల్ మాటలేంటి? ఈ మీటింగ్ సారాంశం ఏంటి? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో కేంద్రమైన కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించింది. వేల సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రేవంత్ రెడ్డి రాకతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ప్రధానంగా 3 అంశాలపై ఫోకస్ చేశారు. గడిచిన పాలనలో కరీంనగర్కు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందో వివరించారు. బీఆర్ఎస్ మరియు బీజేపీ నేతలపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కరీంనగర్ గడ్డపై ఎవరి ఆటలు సాగవంటూ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మరియు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను మీ ఆశీర్వాదం ఉంటే దేనికైనా సిద్ధం. లేదా కేసీఆర్ గారు, కరీంనగర్ తీర్పు ఎలా ఉంటుందో ఈ జనాన్ని చూసి తెలుసుకోండి. మొత్తానికి రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఈ సభలో కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహం నెలకొంది. మరి రేవంత్ రెడ్డి స్పీచ్పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సహకారం ఉండాలి. మీరందరు సిద్ధమేనా? చొప్పదండితో పాటు కరీంనగర్ 15 మున్సిపాలిటీలు గెలిపించడానికి సిద్ధమేనా? 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 సిద్ధమా అక్క?